ఆపరేషన్ సింధూర్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశాన్ని ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో రాజకీయాలు పార్టీలకు తావులేదన్నారు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాలకు ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలన్నారు. మంత్రులు అధికారులంతా అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులంతా విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ చంద్రాయణగుట్ట సర్వే నంబర్ 303 నుంచి 306కి చెందిన 2000 గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైనట్లుగా హైడ్రాకి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగులకు దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పోలీసు బలగాలతో కూల్చివేతలు మొదలుపెట్టారు. దీంతో ఆగ్రహంతో ఎంఎం నేతలు బాబానగర్ వాసులు రంగనాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన ఉధృతం కాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. परवीन कुमार త్రివిధ దళాలతో దేశంలో జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ మొదలైంది. ఆపరేషన్ అభ్యాసను ప్రారంభించాలని కేంద్రం తెలిపింది. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మానసికంగా శారీరకంగా ఎలా సిద్ధం చేయాలో తెలియజేసింది. ఈ క్రమంలోనే సిపి ఆనంద్ అన్ని శాఖలతో కలిసి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. సరైన సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇళ్లలో ఉన్నవారు ఇళ్లలోనే ఉండాలి, బయట ఉన్నవారు ఇంటికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మరికొద్ది రోజుల వరకు ప్రభుత్వ అధికారులు లీవ్స్ క్యాన్సిల్ చేసి అందరూ విధుల్లో ఉండాలని ఆదేశించారు. తప్పుడు వార్తలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో పలుచోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. కొంతమంది అధికారులు పంపిస్తున్నారు కాబట్టి అలాంటి ఎవరు కూడా చేయకూడదు. ఆపరేషన్ సింధూర్ అనే పేరు పైన వైమానిక ఆర్మీ మరియు అన్ని రంగాల్లో కలుపుకొని ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మీరు వార్తల ద్వారా చూస్తున్నారు. ఈ ఆపరేషన్ అభ్యాస్ అనేది ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, వారిని మానసికంగా శారీరకంగా ఇటువంటి పరిస్థితులు వస్తే ఏ విధంగా ఉండాలనే చర్యలు ఏవైతే మనము తీసుకోవాలో దాని గురించి అప్రమత్తత సన్నాహక చర్యలు ఏవైతే ఉంటాయో దాని గురించి ప్రజలకు కొద్దిగా అలవాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మాక్ డ్రిల్స్ ఏవైతే చేపట్టాలో దాన్ని ఏ విధంగా చేయాలి, ఏమేమి చేయాలి అనేది నిర్ణయించి ఈరోజు ఉదయం కూడా ప్రాక్టీస్ పరంగా 4 ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చే 4 ప్రాంతాలను ఎన్నుకొని అక్కడ ఇప్పుడు 1 గంట సేపట్లో 4 గంటల నుండి ఈ మాక్ డ్రిల్ అనేది ప్రారంభమవుతుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం కూడా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరి దగ్గర వివరాలు తీసుకొని అప్రమత్తంగా ఏ విధంగా ఉన్నారు, ఏమేమి చర్యలు తీసుకుంటున్నారని సుదీర్ఘంగా వారు తెలుసుకున్నారు. సరిగ్గా 4 గంటలకు ICCC ఏదైతే కోఆర్డినేషన్ సెంటర్ గా వ్యవహరిస్తుందో ఇక్కడ నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఈ ప్రాంతం మొత్తం GHMC ప్రాంతంలో అక్కడ సైరన్స్ మోగుతాయి. అంటే వార్ సైరన్స్ అనేది దాదాపు 55 సంవత్సరాల తర్వాత దాని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది కనుక సరైన స్థాయిలో అందుబాటులో లేనందువల్ల పోలీస్ పెట్రోల్ వెహికల్స్, ట్రాఫిక్ మొబైల్స్, ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అన్ని కూడా ప్రతి జంక్షన్ లో వారిని స్టేషన్ చేసి 2 నిమిషాల పాటు ఈ సైరన్ అనేది మోగుతుంది. సైరన్ మోగిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనేది వారిని కొద్దిగా మెంటల్ గా మానసికంగా ఈ సన్నాహక చర్య అనేది తీసుకోవడం అనేది దీని ఉద్దేశం. ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాము. ఈ విధంగా పెద్ద సైరన్ వచ్చిన తర్వాత మీరందరూ ఈ బహిరంగ
mock drill here in Hyderabad at 4 locations. So in this particular location, as part of the entire civil defense mock drill exercise, air warning siren issued in the city. Individual or every citizen was immediately vacate the open spaces and they are supposed to go into safe shelter, which all the emergency responding services, all the civil defense services like fire services, SDRF, NDRF, police, revenue, medical and health, civil supplies, all the civil defense services departments have rushed to this spot and has to go inside into a safe shelter. And they need to switch off the electrical appliances and gas appliances. They need to remain calm and silent. They need to wait for further instructions. They should not believe any rumors, only watch for official communications from the official sources. This mock exercise, we hope everyone understood how everyone has to react and safeguard themselves, infrastructure and properties in case of any emergency. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 249 కేసెస్లలో 4 గంటల మాక్ డ్రిల్ చేయడము చాలా మంచి పని. ఎందుకంటే ఈ జనరేషన్ యువతకు అండ్ ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా తెలియాలి. అంటే ఇటువంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా మనము సేవ్ చేసుకోవాలి, వేరే వాళ్ళని ఎలా సేవ్ చేయాలి అనేసి చాలా మంచి చక్కటి మాక్ డ్రిల్ చూపించారు. ఇందులో దాదాపు 12-14 డిపార్ట్మెంట్స్ కూడా అందరూ సపోర్ట్ చేశారు. సో చాలా మంచి అంటే యువతకు ఏంటి అనేది తెలిసింది. 1971లో ఎప్పుడో మాక్ జరిగినప్పుడు మనం అందరం లేము. సో అప్పుడంతా చిన్నపిల్లలం. ఇప్పుడు ఈ తరానికి ఇవన్నీ తెలియాలి కాబట్టి ఆఫ్టర్ 50-55 ఇయర్స్ ఇటువంటి మాక్ డ్రిల్తో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి అవగాహన వచ్చింది. అండ్ దీనివల్ల ప్యానిక్ అవ్వకుండా మనము ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు సైరన్తో అలర్ట్ ఉండి ఎలా ప్రొటెక్ట్ కావాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి చుట్టుపక్కల ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అనేది కొంతమంది అధికంగా పంపిస్తున్నారు. కాబట్టి అలాంటి ఎవరు కూడా చేయకూడదు. మెయిన్ టీవీలో కానీ రేడియో గిరిజన పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ సంఘాల ప్రతినిధులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. 21 రోజుల సమ్మె వేతనం మృతుల కుటుంబాలకు 30,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న మంత్రి సీతక్కకు సెలవుతో సత్కరించారు. ఇక దీంతో పాటుగా మిగిలిన పెండింగ్ సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకొచ్చారు. మినిమం టైం స్కేల్ అమలు, 60 ఏళ్ల వరకు సర్వీసు పొడిగింపు చేపట్టారు. మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేశారు. ప్రతి ఏడాది రెన్యువల్తో నిమిత్తం లేకుండా ప్రభుత్వ టీచర్లకు ఇస్తున్నట్లుగానే ఏడాదిలో 12 నెలల జీతం ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. మరి ప్లేన్ ఏరియా స్టూడెంట్స్ తోటి డిస్ట్రిక్ట్ స్టేట్ క్యాపిటల్ సిటీ తోటి మన పిల్లలు పోటీ పడే స్థాయికి మన గూడాలలో, తండాలలో, పెంటలలో ఉండేటువంటి పిల్లల్ని మనం ముందుకు తీసుకొస్తున్నాం. అది ఒక చాలా తృప్తి. దానికి కూడా శరత్ గారు చాలా కృషి చేయడం జరిగింది. వారు టీచర్స్ అందరితో, ADWOs, టీచర్స్, రకరకాల ఉద్యోగులతో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారితో మీటింగ్స్ పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం టీచర్స్ అందరినీ ప్రోత్సహించినట్టు అవుతుంది, అలర్ట్ చేసినట్టు అవుతుంది, యాక్టివ్ గా వాళ్ళు కూడా పనిచేస్తారు. సో అదే కాలంలో స్టేట్ ర్యాంకర్స్ కూడా మనమే ఉండాలి. స్టేట్ ర్యాంకర్స్ లో కూడా మన పిల్లలే ఉండాలి. దానికోసం మనం ప్రిపేర్ చేయాలి. ఎడ్యుకేషన్ అనేది చాలు అనేది అనుకోవద్దు. వారు కూడా ఇది మనం పిలిచి మాట్లాడాలి సార్ అని చెప్పగానే మీతోటి మీటింగ్ పెట్టి కోఆర్డినేషన్ చేయడం జరిగింది. కొద్దిగా టైం పట్టొచ్చు కానీ తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట మేము నిలబెట్టుకోవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం. మరి టైం స్కేల్ కానీ లేదా కొత్త రెగ్యులరైజేషన్ సంబంధించి కానీ, లేడీస్ కి సంబంధించినటువంటి లీవ్స్ కానీ ఇవైతే ఉన్నాయో ఇవి కూడా తొందరగా మేము మరి శరత్ గారికి చెప్తా ఉన్నాం. తొందరగా ఫైల్ మూవ్ చేస్తే ఖచ్చితంగా సీఎం గారు ఆలోచన అంటే చెయ్యాలి బాగా చేయాలనేటువంటి ఆతృతతోటే ఉంటాడు ఆయన. తగ్గించాలనేది ఉండదు. కాబట్టి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి మన ట్రైబల్ వెల్ఫేర్ మీ సిఆర్టీలకు సంబంధించి, అదే విధంగా 12 months సంబంధించి
పహల్గామ్ ఉగ్రదాడికి ధీటుగా సమాధానం ఇచ్చిన భారత వైమానిక దాడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదును తయారు చేస్తున్న ఫ్యాక్టరీ పాకిస్తాన్ అని ఆయన అన్నారు. పాకిస్తాన్పై దాడి మాత్రమే అసలైన సమాధానం కాదు, ఆ దేశంపై యుద్ధం ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 26 మంది అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను కథం చేయాలని కోరారు. భారత వనే సింధూరానికి ఉన్న విలువను పాకిస్తాన్ సహా విద్యుత్కారులకు తెలియజేసిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదులకి చావు దెబ్బ కొట్టిన మన భారత సైన్యం మీ అందరికీ యాద ఉండొచ్చు. పహల్గాంలో చాలా వరకు మన హిందువులు అక్కడ తిరగనికి వెళ్ళినారు. చాలా మంది హిందువులు ఉండే పేరడిగి ఏ విధంగా ఈ టెర్రరిస్టులు అందరికీ చంపేసినారు. మీరు అందరు కూడా ఆ రోజే ప్రధానమంత్రి మోదీ గారు ఒక సంకల్పం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా భారతీయుల పైన కాల్పులు జరిపిన ఈ టెర్రరిస్టుల్ని నేను ఏడవను. ఒక సంకల్పం తీసుకోండి. ఇవాళ చాలా వరకు కొన్ని పొలిటికల్ లీడర్లు మోదీ గారు చెప్తారు ఏం చెయ్యరు. చాలా వరకు పొలిటికల్ లీడర్లు కామెంట్ చేస్తారు. ఓకే, ఈ సమయం రాజకీయం గురించి మనం మాట్లాడదు, కానీ ఈ సమయం మన భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇచ్చింది దాని గురించి మనం మాట్లాడదాం. ఇవాళ ఏ దేశం కూడా ఈ విధంగా యాక్షన్ తీసుకోదు, కానీ మన భారత సైన్యం స్వయం ప్రధానమంత్రి గారు కూర్చొని మన భారతదేశ సైన్యంకి ఆదేశం ఇచ్చినారు, మీరేం చేస్తారు చేయండి. కానీ ఇవాళ మన భారత సైన్యం పాకిస్తాన్లో గుసాంచి టెర్రరిస్ట్ అడ్డల పైన అంటే టెర్రరిస్ట్ అడ్డ పైన ఏ విధంగా బాంబు దాడి చేసి దాదాపు 90 అబో టెర్రరిస్టుల్ని చంపేస్తారు. మా హిందూ మహిళలు బొట్టు తీసేస్తే మా భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇస్తుంది ఇవాళ మన భారత సైన్యం చూపెట్టింది. ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ పేరుతో యాక్షన్ షురూ చేసింది. ఈ సందర్భంగా అల్విన్ కాలనీలో కాంగ్రెస్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పహల్గామ్ ఘటనపై కార్పొరేటర్ నిపుల్ చెరిగారు. ఉగ్రముఖులకు తగిన శాస్తి జరిగిందని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్కు తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. हम पूरे इंडिया में पूरे एकता है. हम हिंदू मुसलमान सिख ईसाई सरदार जी जो भी होंगे हम हैं. हमारे लिए कारपेटर अन्ना भी अच्छे हैं हमारे एरिया के हद तक. अब जो पाकिस्तान वाले कर रहे हमारे साथ नहीं करना था, ये नरेंद्र मोदी कर रहे, नहीं करना उन्होंने. मुसलमान के दुश्मन कई को बने, अगर मुसलमान उनके दुश्मन बने तो उन्होंने नहीं रहते. याद रख लो, बम डाल के उड़ा डालते नहीं तो कुछ भी करके उड़ा डालते, नहीं डालते नहीं. పహల్గామ్ లో ఇంత ముందు 10 రోజుల క్రితం జరిగిన దాడిపై ప్రతిఘటనగా ఈ రోజు పాకిస్తాన్ పై మన ఇండియన్ ఆర్మీ చొరబడి ఉగ్రవాదుల్ని హంతం చేయడం, వాళ్ళ స్థావరాన్ని హంతం చేసి దాదాపు 100 మందిని మట్టిగట్టడం చాలా సంతోషకర విషయం. దేశమంతా హర్షిస్తుంది. ఈ రోజు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇక ముందుపై కూడా ఎలాంటి దాడి వచ్చినా ప్రతిగాడి తప్పదని చెప్పి చెప్పు దెబ్బగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను. 10 రోజుల క్రితము ఉగ్రదాడి పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడులపై మన భారత సైన్యం ప్రతీకారంగా చేసిన దాని గురించి ఈ రోజు మా 124 డివిజన్ ఆల్వెల్ కాలనీలో పండుగ సంబరాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే మన భారత సైన్యం తింపి కొట్టినందుకు, కాలి ఉగ్రవాదులను దాడి చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇండియన్ గవర్నమెంట్ కూడా సపోర్టింగ్ గా, మా డివిజన్ కానీ మన రాష్ట్రం కానీ అందరం కూడా సపోర్టింగ్ ఉంటాం. ఈ సమయంలో మన పార్టీలు గిట్టీలు ఏది చూడొద్దు, అందరం కలిసి కట్టుగా భారతదేశం కోసం పోరాడాలి. అందుకోసం మా డివిజన్ లో ఈ రోజు పండుగలు చేసుకున్నాము. మేము ఇండియన్ గవర్నమెంట్ కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. మేము కూడా మా వంతుగా ఏదైనా కానీ మేము ఆర్మీకి సపోర్టింగ్ గా చేయడానికి కూడా తయారున్నాం. జై భారత్ మాతాకి జై. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ వర్ధంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం ముందు ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ నివాళులర్పించారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ అని అన్నారు. ఆనాడు ఒక నిరుపేద దళితుడిని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుని చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల నాయకుడిగా దామోదరం సంజయ్ మా అందరికీ ఆదర్శమన్నారు. వారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాస్తామని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ద్వారా కూడా లేఖ రాసి దామోదరం సంజయ్ పేరు పెట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హైదరాబాద్లో నిరుద్యోగులకు నిర్వహించిన మెగా జాబ్ మేళా ఒక విశిష్ట వేదికగా నిలుస్తుందని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. బంజారా హిల్స్లో ఉన్న కాజా ఫంక్షన్ హాల్లో డెక్కన్ బ్లాస్టర్, మనన్ ఖాన్, బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థలు సంయుక్తంగా ఈ జాబ్ మేళను నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కుమారస్వామి డాక్టర్ వినయ్ సరికొండ ఘనంగా ప్రారంభించారు. ఈ జాబ్ మేళలో 100కు పైగా ప్రతిష్టాత్మక కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందించాయన్నారు. ఫార్మా, ఆరోగ్యం, ఐటీ, విద్య, బ్యాంకింగ్ వంటి వివిధ రంగాల్లో విభిన్న హోదాలో ఉద్యోగాలు ఉన్నాయన్నారు. విశేషంగా కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు కల్పించాయి. ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని దుండ్ర కుమారస్వామి పిలుపునిచ్చారు. मोबाइल आपका हार है ना బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అనే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక బలమైన సంకల్ప బలంతో నిరుద్యోగుల జీవితాలలో ఈ జాబ్ అనే దానితోని వెలుగును నింపాలనే ఒక సంకల్ప బలంతో ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు తగ్గించాలి అనే ఒక బలమైన సంకల్పంతో మరియు ఈ రోజు కనీసం ఇక్కడ 5,000 మంది నుంచి 10,000 మంది నిరుద్యోగులు రావడము, మరి ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీస్ 100కు పైగా కంపెనీలు మరియు అంతేకాకుండా వివిధ రంగాలకు సంబంధించి విద్య, వైద్యము మరియు ఆరోగ్యము, అంతేకాకుండా సాఫ్ట్వేర్ సంబంధించి ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్యాంకింగ్ తదితర విభాగాలకు సంబంధించిన కంపెనీలు, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వీరికి రావడం జరిగింది. వీరు నిజంగా వెంటనే ఇంటర్వ్యూలు ఆర్గనైజ్ చేయడం వాళ్ళ టీము, ఒకవేళ ప్రతిభ కలిగిన విద్యార్థులకు, ప్రతిభ కలిగిన వారికి, అర్హులున్న వారికి వెంటనే జాబ్ ఆఫర్లు ఇవ్వడం అనేది ఒక గొప్ప శుభసూచకం అని తెలియజేస్తా ఉన్నాను. పాత బస్తీ గౌలిపుర మేకల మండి కమేలా స్లాటర్ హౌస్ను జేహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. అనంతరం ఆర్య కటిక సంఘం నాయకులు స్థానికులతో కలిసి స్లాటర్ హౌస్ గురించి ఆరా తీశారు. నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ప్రారంభం కాకపోవడానికి కారణాలు ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు. స్లాటర్ హౌస్ను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని జేహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ వెంకన్న, గౌలిపుర కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రగతి నగర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా విధులు నిర్వహిస్తున్న జ్ఞానేశ్వర్ నీతి తప్పాడు. కరెంటు స్తంభం మార్చడానికి ఓ కాంట్రాక్టర్ వద్ద 50,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. అయితే బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు రంగులోకి దిగారు. 10,000 లంచం తీసుకుంటూ ఉండగా జ్ఞానేశ్వర్ నాయక్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జ్ఞానేశ్వర్ నాయక్ ఇంతకు ముందు చేసిన వ్యవహారాలపై కూడా అతనిపైన ఆరా తీస్తున్నారు. చెప్పు మధు. ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి జ్ఞానేశ్వర్ గారు అని చెప్పేసి అసిస్టెంట్ అన్నమాట. ఆయన ఒక పని చేయడానికి అంటే ఒక 63 kV ట్రాన్స్ఫార్మర్ దాని పర్మిషన్ ప్లస్ 9 meters కూడా ఆ కేవీ లైన్ దానికి పర్మిషన్ ఇవ్వడానికి ఒక ఫస్ట్ ఇనిషియల్ గా 50,000 డిమాండ్ చేసినాడు. దాని తర్వాత అతను పోయి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే 15,000 నేను పని చేస్తాను. అప్పుడు మా దగ్గరికి వచ్చి అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 15,000 డిమాండ్ చేశానని చెప్తే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి రిక్వెస్ట్ చెయ్యి పర్లేదు అని చెప్పంటే మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తే 10,000 రూపాయలకి అతను లాస్ట్ గా ఒప్పుకున్నాడు. సో ఆ 10,000 రూపాయలు ఈ రోజు కంప్లైంట్ ఇక్కడ తెచ్చి ఇవ్వడం జరిగింది. అతను తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా ఆఫీస్ లోనే తీసుకున్నాడు. ఈ రోజు సుమారు అది యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ నియర్ బై ఏరియానే కంప్లైంట్ ఇక డీటెయిల్స్ కొద్దిగా సీక్రెట్ గా పెడదామని చెప్పేసి అది వెరిఫై చేస్తున్నామండి. ఆల్రెడీ ఇంకా 1-2 ఇష్యూస్ కూడా నోటీస్ లోకి వచ్చినాయి. బట్ దాని యొక్క వెరాసిటీని కూడా మేము వెరిఫై చేస్తున్నాం. ఇది నార్మల్ గా ప్రొసీజర్ ఏసీబీలో మాది ఆ ప్రొసీజర్స్ ప్రకారం చేస్తున్నాము. అది స్టార్ట్ అయింది. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ ఆపరేషన్ సింధూర్పై మార్నింగ్ వాకర్స్ హర్షం వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ దాడుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బేనపల్లిలోని కృష్ణస్వామి స్టేడియంలో వాకర్స్తో కలిసి అగ్నివీరులు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి జవాన్లకు చేకొట్టారు. పహల్గామ్ అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు.
ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నాతో కట్ చేయలేదు అని నారాజు అవ్వద్దు. మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. ఆయన అనూబన్ అని చెప్పి వాళ్ళ దాంట్లో సీనియర్ ప్లస్ అథ్లెట్ అయినా కమిషనర్ ర్యాంక్ ఆర్మీలో. ఆపరేషన్ సింధు. హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి సూర్యనగర్లో ఈ నెల 3న జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. మేడ్చల్ జోను డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. డబ్బుల కోసం పలు నేరాలు చేస్తూ గతంలో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన చింతకింది అనిల్ అనే కరుడుగట్టిన పాత నేరస్తుడిని అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 3వ తేదీ రాత్రి నిద్రిస్తున్న కనకయ్య రాజమ్మలను పక్కనే ఉన్న సెంటరింగ్ కర్రతో తలలు పగలగొట్టి హత్య చేసి వారి ఒంటిపై ఉన్న నగలు డబ్బులను ఎత్తుకెళ్లాడు. 4వ తారీఖు రోజు ఫిర్యాదు అందుకున్న అల్వాలు పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అతని వద్ద నుంచి వృద్ధ దంపతుల వద్ద దొంగలించిన 2 సెల్ ఫోన్లు, బంగారు పుస్తే, 150 గ్రాముల వెండి, 20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు పోలీసులు.